సార్ ఈ రోజు పీవీఆర్ మాల్ ఓపెనింగ్ కదా, ఈ మూవీకి వచ్చారు. అసలు ఆ మూవీ ఏ మూవీ, అసలు అంబియన్స్ ఎలా ఉంది, థియేటర్ ఒక సౌండ్ వాల్యూమ్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎట్లా ఉంది? ముందుగా మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన మచిలీపట్నంలో ఒక మల్టీప్లెక్స్ ఓపెన్ అయిందంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా అందరూ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలా మాల్స్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జల్దు రాజా గారు, అలాగే వారి అబ్బాయి జల్దు రామ్ నితేష్, వీరు ఎంతో కష్టపడి ఈ మాల్ని నిర్మాణం చేశారు. ఇవాళ చాలా అద్భుతంగా ఉంది. లోపల సినిమా వచ్చేసరికి సీతారామేశ్వర దానిలో అది సౌండ్ క్వాలిటీ కానీ స్క్రీన్ కానీ మనకి విజయవాడ మాల్ కన్నా ఇంకా ఫీల్ గుడ్గా అయితే ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఇక్కడ వచ్చి మూవీ చూడటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను మా ఫ్యామిలీ. ఈ మాల్ ఎలా ఉంది? చాలా బాగుందండి. బేసిక్ ఏంటంటే నాకు తెలిసి ఒక 10 years ఇంకా ఒక 10 years కూడా రాదేమో ఇలాంటి థియేటర్ అనుకున్నాం. మా ఫ్యామిలీ ఇంత ముందు మూవీ రావాలంటే మేము అందరం కూడా ప్రతి దానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది. ఒక నార్మల్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే దగ్గరలో విజయవాడ, ఇంకా మంచి సినిమా వచ్చిందంటే మేము హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. అండ్ నాకు అసలు తెలిసి మచిలీపట్నంలో ఇలాంటి థియేటర్ వస్తుంది అనుకోలేదు. తిను చాలా ఇదిగా చేశాడు. రామ్ నితీష్ అన్న ఇంత ఇదిగా చేస్తాడని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇంకా బోలెన్ ఆపర్చునిటీస్ కూడా దానికి ఇలాంటివి చాలా రావాలని మేము అందరూ ఆశపడుతున్నాం. దానికి డెఫినెట్గా దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. చాలా బాగా నచ్చింది. విజయవాడ ఎప్పుడు మేము విజయవాడ వెళ్ళి చూస్తాం ప్రతి మూవీ కూడాను. ఇక్కడ నుంచి ఇక్కడే చూద్దాం అనుకున్నా. రామ్ నితేష్ కూడా మా అబ్బాయిలు అంటాడే. ఈ సినిమా అయితే నాకు చాలా బాగుంది. సీతారాం చాలా బాగుంది. దీంట్లో పిక్చర్ కూడా బాగుంది. స్క్రీన్ చాలా పెద్దది. ఆ స్క్రీన్ వలన అందరికి నచ్చింది. అదిరిపోయింది. సేమ్ విజయవాడ ఇటీటా దింపేశాడు అంతే రామ్ నితేష్. చాలా బాగుంది. విజయవాడ కన్నా ఇది పెద్ద స్క్రీన్. వెరీ సాటిస్ఫైయింగ్. నాకు బాగా అనిపించింది. మూవీ కూడా చాలా బాగుంది. థియేటర్ బాగుంది, అంబియన్స్ బాగుంది, అన్ని బాగుంది. ఈ థియేటర్ నచ్చింది. సినిమా బాగుంది. ఇక నుంచి ఇక్కడే చూద్దామని. వరం మాల్ పీవీఆర్ మూవీస్ అసలు ఎలా ఉంది? మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది సార్? చాలా బాగుంది. నేను దాదాపు ఆల్ ఓవర్ ఇండియా తిరిగిన వాడిని. నేను బాంబే సిటీ, హైదరాబాద్, చెన్నై అన్ని చోట్ల చూసినాక ఏం పర్వాలేదు. చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ బాగా నచ్చింది నాకు. ఒకటి ఏమంటే మై వరీ ఈస్ పీపుల్ షుడ్ మెయింటైన్ దిస్ క్లీన్లీనెస్. People come to multiplexes only for their experience, the grandeur, experiencing the grandeur. See, they can see a movie in their house also on OTT. Yes. But they won't derive this much of satisfaction, so they have to come, they will come also. Probably it takes some time for them to get used to this. Definitely చాలా ఎంజాయ్ చేస్తారు వచ్చేవాళ్ళు, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ వస్తారు కూడా. పీవీఆర్ మాల్లో అయితే కనుక ఈరోజు ఫస్ట్ టైం మూవీ వేయడం జరిగింది. మనతో పాటు ఆడియన్స్ రివ్యూ ఎలా ఉంది తెలుసుకోవాలి. సరే, మాల్ ఎలా ఉంది? మచిలీపట్నం లాంటి మాల్ కట్టినప్పుడు మీకు ఎలా ఫీల్ అనిపిస్తుంది? మాల్ చాలా బాగుంది సార్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతా ఉన్నా మనం విజయవాడ వెళ్ళి చూడాల్సిన పని లేకుండా రామ్ నితీష్ గారు మంచి అంబియన్స్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. అందరూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యాక్చువల్ సినిమా ఫీల్ అనేది పొందొచ్చు మనం ఇక్కడ. మచిలీపట్నం ప్రజలకి ఇది ఒక ఆహ్లాదకర వాతావరణం అంటారా? డెఫినెట్గా ఆహ్లాదకర వాతావరణం. అండ్ దీన్ని చూసి ఇంకా చాలా మంచి రావాలి, అందరూ ముందుకెళ్ళాలి అని బందరవాసిగా కోరుకుంటాం. సౌండ్ ఎలా ఉంది? సౌండ్ క్వాలిటీ బాగుంది. ఆబ్వియస్లీ బాగుంది. దానికని అంబియన్స్ బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, హైజీన్ మెయింటైన్ చేస్తారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ కానీ అంతా చాలా బాగుంది. అసలు మచిలీపట్నంలో రావడం మేమే ఆశ్చర్యంగా ఉంది. మాకే ఆశ్చర్యంగా ఉంది ఇది రావడం మచిలీపట్నంకి. సో మేము ఫ్యామిలీ తీసుకుని కార్లు వేసి విజయవాడ వెళ్ళక్కర్లేదు. నాకు ఇక్కడ చూసుకుని ఫ్యామిలీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం ఇంటికి. చాలా బాగుంది అసలు ఇది. అంటే మచిలీపట్నంలో ఫస్ట్ టైం పీవీఆర్ నేను హైదరాబాద్ లో చూసాను, కానీ మళ్ళీ తర్వాత మా ఊర్లో వచ్చింది. వెరీ హ్యాపీ. చాలా బాగుంది. లోపల అంబియన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది. సాధారణంగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే లుక్ ఫెసిలిటీస్ చూసుకుంటారు. అదే మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి అసలు. అంటే ఒక థియేటర్ లో వాష్రూమ్స్ చాలా ఇంపార్టెంట్ కదా, అది కూడా చాలా బాగున్నాయి. అండ్ అవుట్ సైడ్ ఇక్కడ స్క్రీన్స్ లో యానిమేషన్ సినిమాలు కూడా వేస్తున్నారు కదా. మా పిల్లల్ని కొంచెం అక్కడ హోల్డ్ చేయడానికి అది చాలా బాగుంది. మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఈ మచిలీపట్నానికి ఇది ఫస్ట్ టైం. చాలా ఆనందంగా ఉందండి. ఇంత సమీపంలో మాకు ఈ థియేటర్ ఏర్పాటు చేసినందుకు ముందు యాజమాన్యం వారికి కృతజ్ఞత తెలియపరచాలి. రాజా గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ అబ్బాయి కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే శుభ పరిణామం. మాచవరానికే మణిహారం ఇది. ఈ ఏరియాలో మాకు దగ్గరలో
అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేయటం ఏదో జన్మలో మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇదే దెబ్బ మీద ఒక 38 సంవత్సరాలు గణపతి హోమం జరిగింది. ఆ గణపతి ఆశీస్సులు మాకు, మా పేట వాళ్ళకి, బందర మండలం చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి అందరికీ శుభ పరిణామం అండి. ఏదేమైనా సరే భవిష్యత్తులో ఇటువంటి రావాలి, బందర్ డెవలప్ అవ్వాలంటే ఇదే ఫస్ట్ నూతన శతకం. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మచిలీపట్నంలో ఇలాంటి ఒక థియేటర్ వస్తుందని, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వేరే ఊరు వెళ్ళకుండా మన నేటివ్ ప్లేస్లో విత్ ఫ్యామిలీ ట్రావెల్ అవంతా అవాయిడ్ చేసి ఇక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆల్ ఆఫ్ సడన్ బిగ్ సర్ప్రైజ్, మచిలీపట్నమేనా అనే ఒక స్టెప్ అవుట్ అయితే ఓకే, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాం అనేది రియలైజ్ అవుద్ది. అంటే మచిలీపట్నంలో ఇలాంటిది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల మా మచిలీపట్నం ప్రజలందరికీ చాలా హ్యాపీ. అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ముందు వేరే ఊళ్ళ నుంచి వచ్చినప్పుడు మచిలీపట్నంలో ఫస్ట్ ఎక్కడికన్నా తీసుకెళ్దాము అంటే అదర్ దెన్ టెంపుల్స్, సో వీ వోంట్ ఫైండ్ గుడ్ ప్లేస్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కానీ ఎక్కడికన్నా. సో సడన్గా విజయవాడ తీసుకెళ్లాల్సి వస్తుంటుంది. అలాంటివన్నీ అవాయిడ్ చేసి నౌ వీ కెన్ సే ప్రౌడ్లీ వీ హ్యావ్ వరంమాల్. మచిలీపట్నంలో ఈ వరంమాల్ రావటం, అలాగే ఈరోజు పీవీఆర్ సినిమాస్ ఓపెన్ అవ్వటం, ఏ మూవీ చూస్తారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? హనుమాన్ మూవీ చూసాము, కానీ బందర్కి ఇది ఒక వరం. బందర్ ప్రజలకి ఎంతో, ఒకప్పుడు విజయవాడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, బందర్కి ఇలాంటి మాల్ తెస్తాం. చాలా బందర్ ప్రజలకి చాలా అదృష్టం. మీకు లోపల మూవీ చూస్తున్నప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకు ఇంత ఆనందం ఎక్కడ రాదని చెప్పి అనిపించింది. దీనికోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వచ్చేది, అదేదో ఎక్కడే దొరుకుతుందిగా మచిలీపట్నంలో. ఇంతకు మించి ఆనందం ఏముంది? థ్యాంక్ యూ. మేము వచ్చాము ఫ్యామిలీతో, థియేటర్లోకి వెళ్తే చాలా బాగుంది. ఫెసిలిటీ, సౌండ్ సిస్టమ్ కానీ వెరీ నైస్. లుక్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అంతా బాగుంది. లుక్ చూడడానికి కూడా వెరీ నైస్. విజయవాడ లాగా సేమ్ చాలా బాగుంది. అంత దూరం వెళ్ళకోకుండా మేము మచిలీపట్నంలోనే చూస్తున్నాం. చాలా బాగుంది. విజయవాడ హైదరాబాద్ లో లాగా బందర్లో కూడా అలాంటి ఫీలింగే తీసుకొచ్చారు. లైక్ ఈ మాల్, మిగతా థియేటర్స్ ఉన్నాయి కానీ ఇంత షాపింగ్ మాల్స్ కానీ ఇలా బందర్లో ఫస్ట్ టైం ఇలా చేసిన రామ్ నితీష్ గారికి చాలా కంగ్రాచులేషన్. అసలు హైదరాబాద్ ఇది లైక్ పెద్ద పెద్ద మాల్స్, ఇన్ఆర్బిట్ మాల్, పీవీపీ ఇలానే చూసాము, కానీ బందర్లో కూడా ఇంత పెద్దది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కంగ్రాచులేషన్ టు రామ్ నితీష్ గారు.